హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి మనకి రిజిస్ట్రేషన్‌కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాము. బ్రీఫ్‌గా చెప్తాను. తర్వాత డీటెయిల్డ్ వీడియో ఇంకొకటి చేద్దాము. దాంట్లో మొత్తం పూర్తి వివరాలు ప్రాస్పెక్టస్‌లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికైతే అసలు నోటిఫికేషన్‌లో ఏముంది అనేది చూద్దాము. ఇక్కడ మనకి ఇంతకుముందే కాసేపటి ముందే మనకి నోటిఫికేషన్స్ అయితే 2 రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి notification for registration KNR UHS MBBS BDS admission under competent authority quota for the academic year 26-27. దాంతో పాటు మనకి ఇంకొకటి ప్రాస్పెక్టస్ కూడా రిలీజ్ చేశారు. సో ముందుగా నోటిఫికేషన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ వరంగల్ నోటిఫికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా for the academic year 2026-27 into government and unaided private non-minority and minority medical colleges and government and unaided private non-minority dental colleges affiliated to KNR UHS. సో దీని అర్థం ఏంటి? సింపుల్గా మనకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి రెండింటికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేమ్ ఉంటుందన్నమాట. ఓకే, ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఏ కేటగిరీలో లేదా కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక మనకి ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే నీట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో రిజిస్టర్ చేసుకొని మీరు ట్రై చేయండి. సీట్ వస్తుందా రాదా అనేది తర్వాత తెలుస్తుంది. సో అసలు రిజిస్టర్ చేయాలా వద్దా అనే దాని మీద మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేసాము. మీరు కూడా వేరే ఛానల్స్లో చాలా చూస్తున్నారు. సో ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ లోపల మీ యొక్క ర్యాంక్ ఉన్నట్లయితే, దాని లోపల ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ ర్యాంక్ తర్వాత ఉంది మాది 2 lakhs అంటే మాది 220 ఉంది అని అంటే అయినా కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. 220 వాళ్ళు కానీ 230 వాళ్ళు కానీ 250 ఉన్నా కూడా మీరు ట్రై చేయడంలో తప్పలేదు. ఎందుకనంటే వస్తుందా రాదా అనేది మనం ఎగ్జాక్ట్గా కంప్లీట్గా ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అది కేటగిరీని బట్టి, నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా చెప్పలేము. సపోజ్ 2 lakhs మీ ర్యాంక్ 3 lakhs ఉందనుకోండి, క్లోజింగ్ ర్యాంక్ 2 lakhs ఉంది, మీ ర్యాంక్ 3 lakhs ఉంటే మేబీ రాదు అనుకోవచ్చు. బట్ ఒక 10,000, 20,000, 30,000 అట్లా మీకు డిఫరెన్స్ ఉంది. కేటగిరీని బట్టి అప్ టు 50,000 డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకొని అయితే ట్రై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక మనకి దీంట్లో ఉండేటువంటి కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్లో 85% సీట్లు ఉంటాయి. అంటే 15% సీట్లు మనకి ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి కాబట్టి 85% సీట్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రైవేట్ కాలేజెస్లో 50% సీట్లు ఈ కేటగిరీలో ఉంటాయన్నమాట. అంటే ఏ కేటగిరీలో, కన్వీనర్ కోటాలో లేదా కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉంటాయి. సో ఇక ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే యాజ్ పర్ నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ 50th పర్సెంటైల్ ఉన్నటువంటి జనరల్, అన్రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 213 అండ్ ఎబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్, దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ జనరల్, అన్రిజర్వ్డ్ జనరల్ అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వాళ్ళతో పాటు ఈడబ్ల్యూఎస్లో ఉన్న పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 194 అండ్ ఎబోవ్ వస్తే మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి 45th పర్సెంటైల్ కట్ ఆఫ్, క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ దాంట్లో ఉన్నటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరికి కూడా 40th పర్సెంటైల్ వస్తే సరిపోతుంది. అంటే 177 అనమాట. సో ఇదే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. మీకు సపోజ్ ఇప్పుడు మీరు బీసీలో ఉన్నారు, ఓకే, బట్ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఓపెన్ అని పెట్టుకున్నారు, జనరల్ అని ఓపెన్ అని పెట్టుకున్నారు. బట్ మీకు 177 కంటే ఇవి ఉన్నాయి, బట్ 213 కంటే తక్కువ ఉన్నాయి. 180, 184, 194, 164, 196 అట్లా ఉన్నాయి. మరి మీరు చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చు. మీరు చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మీ దగ్గర బీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అండ్ మీకు 177 కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నట్లయితే మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీ అంటే మా నేమ్ ఎలిజిబిలిటీ లిస్ట్లో, అదే స్టేట్ లిస్ట్లో లేదు కదా అని అంటే దానికి సంబంధం లేదు, ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట కౌన్సిలింగ్లో. సో మనకి రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 5వ తారీఖు నుంచి, అంటే రేపు మార్నింగ్ 6 o'clock నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా 12వ తారీఖు 6 PM వరకు క్లోజ్ అవుతున్నాయి అనమాట. ఓకే, రేపు 5వ తారీఖు నుంచి, ఆగస్ట్ 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మార్నింగ్ 6, 5వ తారీఖు మార్నింగ్ 6 నుంచి 12వ తారీఖు ఈవినింగ్ 6 వరకు మనకి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ ఉంటుంది. సో మీరు అందరూ కూడా ఈ డేట్లో రిజిస్టర్ చేసి పెట్టుకోండి. ఓకే, సో మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుసు కదా మీకు. తర్వాత ఎలిజిబిలిటీ, అఫ్ కోర్స్ ఇది నీట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ, ఇండియన్స్ ఇట్లాంటివన్నీ కూడా
లోకల్ ఏరియా అయి ఉండాలి. మీరు 9th, 10th, 11th, 12th ఇక్కడే తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇది ఏ కేటగిరీ కదా, సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఇక్కడ వాళ్ళు వేరే దగ్గర చదివారంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది 10 years కోసం. సో అట్లాంటి వాళ్ళు కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, 10+2 బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటితోని పాస్ అయి ఉండాలి. అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్లో 50% అండ్ ఎబో వచ్చి ఉండాలన్నమాట. ఓకే, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతేనేమో 40% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. తర్వాత ఓసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 45% కంటే ఎక్కువ వచ్చి ఉండాలి ఇంటర్లో. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. తర్వాత ఏజ్ 17 years కంప్లీట్ అయి ఉండాలి యాజ్ ఆన్ December 31st, 2026కి. ఓకే, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇవి మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్, మీరు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇకపోతే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి రేపు స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి ఫీజు ఎంత పే చేయాలి అని అంటే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 4,000 రూపీస్ పే చేయాలి. అండ్ వాటికి తోడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయంట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 3,200 రూపీస్ పే చేయాలి, ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ 400, 500 ఏదో ఉంటుంది, అది బ్యాంకుని బట్టి, కార్డుని బట్టి, మీరు యూజ్ చేసే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ బట్టి అవి కూడా మారుతూ ఉంటాయి కొన్ని. సో చూసుకోండి. బట్ బేసిక్గా అయితే మనకి 4,000 బీసీ, ఎస్సీ ఓసీ, బీసీ వాళ్ళకి, తర్వాత 3,200 ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్ యాజ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఫర్దర్ డేట్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ 4,000 లేదా 3,200 పే చేస్తారో ఇది రీఫండబుల్ కాదు, ఇవి అటే పోతాయి. ఇంకా మళ్ళీ ఇవి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నాన్ రీఫండబుల్ అనమాట. కాబట్టి ఇంకా మళ్ళీ వస్తాయా, మాకు సీట్ రాకపోతే వస్తాయా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు. కాబట్టి ఇక్కడ ముందే ఒక రెడ్ కలర్లో నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవి ఇంకా రావు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నాన్ రీఫండబుల్ అనమాట. ఇక డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మీ అందరికీ తెలిసిందే, నీట్ యూజీ స్కోర్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మెమో, తర్వాత ఇంటర్ మెమో, నెక్స్ట్ వచ్చేసి 9th, 10th స్టడీ సర్టిఫికెట్, దాంతోపాటు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్, నెక్స్ట్ టీసీ ఇంటర్మీడియట్ది, ఆ తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబులో అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళు తీసుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. 26, 27 ఫైనాన్షియల్ ఇయర్ అయితేనేమో 25, 26. ఓకే, ఇలా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ ఉన్నవాళ్ళు, తర్వాత క్యాప్ కోటా ఉన్నవాళ్ళు, తర్వాత పిఎంసీ, తర్వాత ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్, ఈ స్పెషల్ కేటగిరీస్ ఎవరికైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి అప్లోడ్ చేయడానికి. సో తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ఇది నాన్ లోకల్ అని ఎవరైతే అంటే ఇక్కడ 9th, 10th, 11th, 12th చదవని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట ఇది. ఓకే, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అంటారు. తర్వాత ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో కొంతమంది ప్రైవేట్గా చదివి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ 500 KB లోపల ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 100 KB లోపల ఉండాలి. ఓకే, ఇకపోతే మనకి సిగ్నేచర్, క్యాండిడేట్ సిగ్నేచర్, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ 100 KB లోపల ఉండాలన్నమాట. సో ఇవి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ కేటగిరీకి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా చూద్దాము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయనేది, ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నట్లయితే మనం మిస్ అవ్వకుండా ఉంటాము. సో ఒక్కొక్కటి చూద్దాము. ఆన్లైన్ అంటే నేను ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి నేను కూడా చూడాలి మొత్తం. ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ వితౌట్ అప్లోడింగ్ ద మ్యాండేటరీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ డిక్లరేషన్ ఏరియా అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బీ ఆటోమేటికల్లీ రిజెక్టెడ్. సో మీరు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా, లేకపోతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయకపోతే ఆ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, కాబట్టి కంప్లీట్గా అన్నీ ఉండేలాగా చూసుకోండి. తర్వాత ద మియర్ ఫ్యాక్ట్ దట్ మెరిట్ పొజిషన్ ఇష్యూడ్ టు ఏ క్యాండిడేట్ డస్ నాట్ ఇంప్లై దట్ ద క్యాండిడేచర్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద యూనివర్సిటీ అండ్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ the entries made by the candidate in the online application are accepted as true and correct. అంటే మీరు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ఇవి కంప్లీట్గా
నిజము అండ్ కరెక్ట్ అన్న ఉద్దేశం కాదు. మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ అప్పుడు మీకు వెరిఫికేషన్ అనేది మళ్ళీ జరుగుతుంది కాబట్టి, సో ఇప్పుడే అన్నీ ఓకే అయ్యాయి కదా అని అనుకోవడానికి లేదు అనేసి ఒక కండిషన్ చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ ద యూనివర్సిటీ విల్ టేక్ అప్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ విత్ రిగార్డ్ టు ఎలిజిబిలిటీ కండిషన్స్, దట్ ఈస్ educational qualifications, local status, category status, special category status, as per uploaded relevant certificates by the concerned department officials. మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తోని వెరిఫై చేయబడతాయి కాబట్టి అవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ ఇన్కరెక్ట్, his or candidature is liable to be cancelled and further action that deemed fit will be taken. సో మీరు ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దాంట్లో ఫిల్ చేసినట్లయితే, అలాంటిది ఏమైనా దొరికినట్లయితే మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేయబడుతుంది, అంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది అండ్ ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారనమాట. ఓకే, సో ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ యూజీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 విల్ బి ఎగ్జామిన్డ్ బై ద యూనివర్సిటీ ఓన్లీ ఆఫ్టర్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద uploaded copies of required certificates and provisional final merit list will be notified. సో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసినవన్నీ కూడా స్క్రూటినీ చేసిన తర్వాత, యూనివర్సిటీ వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత మీరు ఎలిజిబులా కాదా అనే దాన్ని డిపెండ్ చేసుకొని మీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది, ప్రొవిజనల్ అండ్ ఫైనల్ రెండు వస్తాయి. ముందుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అది వచ్చాక మీకు ఏమైనా దాంట్లో ఇష్యూస్ ఉన్నట్లయితే ఆ గ్రీవెన్స్ సబ్మిట్ చేయడానికి ఒక 1 or 2 days టైం ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకొకటి రిలీజ్ చేస్తారనమాట. సో ఇంకొక పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చాలా బోల్డ్గా ఇచ్చారు చూడండి, ఏంటో ఇది. రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ డన్ ఓన్లీ వన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒక్కసారి మాత్రమే చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ అప్లోడ్. ఆ అప్లోడింగ్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్స్, ఇది ఒక్కసారి మాత్రమే ఉంటుంది. మీరు ప్రతి రౌండ్కి చేయాల్సిన అవసరం లేదు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ మనకి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, కానీ మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ మాత్రం ఒకసారి చేయాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు. వాటన్నిటికీ కలిపి మీకు ఒక్కటేసారి రిజిస్ట్రేషన్ ఉంటుందనేది దీని అర్థం. కాబట్టి తర్వాత చేసుకుందామని అనుకుంటే కుదరదు, మీరు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకుండా ఫస్ట్ రౌండ్లోనో, సెకండ్ రౌండ్లో లేదా థర్డ్ రౌండ్లో మీ ర్యాంక్ వాళ్ళకు కూడా సీట్ వచ్చిందని తెలిసి బాధపడే కంటే, ఇప్పుడు మీకు కొంచెం అటు ఇటుగా ఉన్న కొద్దిగా ఏదైనా చిన్న హోప్, ఎక్కడో ఒక దగ్గర చిన్న అదృష్టం కలగకపోతుందా అని అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి రిజిస్టర్ చేసుకోండి. మనకి పెద్దగా మ్యాటర్ కూడా అంటే 4,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. 4,000 ప్లస్ అదే మన SC/ST వాళ్ళకైతే 3,200. కాబట్టి అది దానికోసం చూడకుండా ప్రయత్నం చేసుకోండి. మరీ టూ మచ్ ర్యాంక్ ఎక్కువ ఉంది, 4 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది అని అంటే ఇక మీరు చేయాల్సిన అవసరం లేదనుకోండి. B క్యాటకో C క్యాటకో వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఏ క్యాట్లో వచ్చే ఛాన్స్ ఏ మాత్రం ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. తర్వాత నో సపరేట్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సపరేట్ నోటిఫికేషన్ మళ్ళీ మేము వెరిఫికేషన్ చేయడానికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి సపరేట్ నోటిఫికేషన్ ఏమీ ఇవ్వడం జరగదు. దేర్ఫోర్ ద క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ అండ్ అప్లోడ్ ఆల్ ద మ్యాండేటరీ సర్టిఫికేట్స్ వితౌట్ ఫెయిల్. సో అన్నీ మీరు అప్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి అని చెప్తున్నారు. తర్వాత దిస్ నోటిఫికేషన్ ఈజ్ for online registration for determining the state merit position in respective categories using NEET UG 2026 rank only for eligible candidates. The schedule for exercising web options for admission to MBBS BDS course will be notified separately. So ఇది ఈ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ కోసం అనమాట. ఫర్ డిటర్మినింగ్ అంటే ఈ మెరిట్ పొజిషను డిసైడ్ చేయడం కోసం ఇది రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ పెట్టారనమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఏదైతే వీళ్ళు నీట్ యూజీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినట్లయితే మీ మెరిట్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది అనమాట దీని ద్వారా. సో అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు డేట్స్ తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి నోటిఫైడ్ సపరేట్లీ ఆన్ యూనివర్సిటీ వెబ్సైట్ అంటున్నారు. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ నోటిఫికేషన్స్, కౌన్సిలింగ్స్, ఇదంతా మీకు తెలిసిందే. సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు KNR వెబ్సైట్లో వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇమ్మీడియట్గా మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ మీకు
ఈ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కంప్లీట్గా మీరు కాలేజీలో వెళ్ళి అడ్మిషన్ తీసుకునేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అండ్ ఆన్లైన్ యాక్టివిటీ సపోర్ట్ సర్వీస్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తప్పకుండా మన ఆఫీస్ని విజిట్ చేయండి. డైరెక్ట్గా రేపటి నుంచే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మన దగ్గర మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి రేపటి నుంచి మేము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. సో మీరు కూడా వచ్చినట్లయితే మేము మీకు కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కంప్లీట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్, అండ్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్ అబ్టైనింగ్ మెరిట్ పొజిషన్ డస్ నాట్ మేక్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. అంటే ఒకవేళ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్, నేను పైన మనం చూసినటువంటి కొన్ని కండిషన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్న వాళ్ళైతే ఓకే ఎలిజిబులే. అలా లేని వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకున్నట్లయితే అంత మాత్రాన మీకు ఎలిజిబిలిటీ రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ఎలిజిబిలిటీ వస్తుందని లేదు. బట్ ఆ ఎలిజిబిలిటీ అన్ని చెక్ చేసిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట. అడ్మిషన్ విల్ బీ కన్సిడర్డ్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ మార్క్స్ అబోవ్ కట్ ఆఫ్ స్కోర్ ఇన్ NEET UG 2026 ఎగ్జామినేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద స్టేట్ మెరిట్ ఆర్డర్ యాజ్ ద కేస్ మే బీ. సో అది మీరు NEET UGలో ముందు ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి, ఇది కండిషను. ఇది లేకుండా మీరు రిజిస్టర్ చేసుకొని అదంతా చేయడం కూడా వేస్ట్ అనమాట. ఓకే, మరి క్వాలిఫై అయ్యామా కాదా అంటే నేను ఇందాక చెప్పాను కదా, క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోరు అండ్ దానికి మీ కేటగిరీ లింక్ చేసి మీరు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 177 అండ్ ఎబో ఉండాలి, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 213 అండ్ ఎబో ఉండాలి. ఓకే, మీ సర్టిఫికెట్లు ఇంతకుముందు వచ్చిన స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీ పేరు ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకొని అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. తర్వాత స్క్రూటినీ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికెట్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ షల్ బీ కండక్టెడ్ బై ద యూనివర్సిటీ అండ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్. సో ఈ స్క్రూటినీ అంతా మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు అన్నీ కూడా స్క్రూటినీ ఎవరు చేస్తారు? యూనివర్సిటీ, తర్వాత కన్సర్న్డ్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ మీకు ఆ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేస్తారు. ఆఫ్టర్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ సర్టిఫికెట్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ రిలీజ్డ్. Candidates are advised to refer to university website for further details regarding schedule and exercising web options. No individual communication will be sent. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మెయిల్ కానీ SMS కానీ ఇప్పుడైతే ఏమీ రాదు. ఏదున్నా కూడా మీరు ఆన్లైన్లో KNR వెబ్సైట్లో చూసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్టు, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తామంటున్నారు. దాని తర్వాత 2 days టైం ఇచ్చి గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయమంటారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అవుతుందన్నమాట. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ టైంలో మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ఓకే. తర్వాత అడ్మిషన్ విల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ నోటిఫైడ్ ఇన్ రూల్స్ ఆఫ్ అడ్మిషన్ వైడ్ GOMS నంబర్ 114 హెల్త్. ఇదంతా కూడా ఈ జీవోలకు సంబంధించి అడ్మిషన్ ప్రొసీజర్ అందులో చెప్పిన విధంగా ఈ అడ్మిషన్ ప్రొసీజర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని అంటున్నారు. తర్వాత క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ for seats in the colleges in which they are interested to join for MBBS course and BDS course separately. ఓకే, ఎంబీబీఎస్కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఉంటుంది. తర్వాత బీడీఎస్కి ఇంకొకసారి నోటిఫికేషన్ ఇస్తారు డేట్స్. ఓకే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రెండు కలిపి ఉండవు దీంట్లో. ఇది ఏ కేటగిరీ, తెలంగాణలో ఏ కేటగిరీ కాబట్టి ఎంబీబీఎస్కి ఒకసారి ఇస్తారు డేట్స్, తర్వాత బీడీఎస్కి ఇంకోసారి ఇస్తారనమాట. సో మీకు ఏది కావాలో దాన్ని చూసుకొని దాంట్లో ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదే బీ కేటగిరీ అనుకోండి, ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి ఉంటాయి దాంట్లో. బి అండ్ సి కేటగిరీ కలిపి ఉంటుంది, తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి ఉంటుందని. బట్ ఇక్కడ ఏ కేటగిరీలో మీకు ఎంబీబీఎస్ సపరేట్, బీడీఎస్ సపరేట్ ఆప్షన్స్కి సపరేట్ డేట్స్ ఇస్తారు. అది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ప్రిఫరెన్స్ ఫర్ కాలేజెస్ అండ్ ఆల్సో టు టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ exercised web options which are uploaded for reference. సో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఆ లిస్ట్ అంతా కూడా మీరు పెట్టిన ప్రిఫరెన్స్ ప్రకారంగా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. సో మీకు తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. వెబ్ ఆప్షన్స్ విచ్ ఆర్ అప్లోడెడ్ ఫర్ ద రిఫరెన్స్. సో రిఫరెన్స్ కోసము అవి ప్రింట్ తీసుకొని పెట్టుకోమంటున్నారు. తర్వాత ఇక ఆఫ్టర్ అలాట్మెంట్ ద క్యాండిడేట్ షుడ్ పే ద యూనివర్సిటీ ఫీజ్ అండ్ డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్. సో మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఆప్షన్స్ పెట్టారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మెరిట్ లిస్ట్ వచ్చింది, ఆప్షన్స్ పెట్టారు, దాని తర్వాత అలాట్మెంట్ వస్తుంది. అలాట్మెంట్ వచ్చినప్పుడు మీకు సీట్ వచ్చింది అనుకుందాం. సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. సో యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది? 10,000 ఎంతో ఉంటుంది. మరి ఈసారి పెంచుతారా ఏంటనేది చూడాలి. తర్వాత సబ్మిట్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అలాట్మెంట్ ఆర్డర్, బాండ్స్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 1 set of self-attested copies to the
ప్రిన్సిపల్ ఆఫ్ అలాటెడ్ కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ బై ద అడ్మిషన్ కమిటీ ఆఫ్ ద అలాటెడ్ కాలేజ్. సో మీకు సీట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. అది తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు రిజిస్టర్ చేసిన తర్వాత అప్లికేషన్ వస్తుంది కదా, అది ఓకే. అప్లికేషన్ ఫాము, దాంతోపాటు అలాట్మెంట్ ఆర్డరు, బాండ్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఒక సెట్ జిరాక్స్ కాపీస్ మీరే సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సిగ్నేచర్ చేయాలి. చేసి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ప్రిన్సిపల్కి, మీ అలాట్ అయిన కాలేజ్కి ప్రిన్సిపల్కి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట జాయినింగ్ టైంలో. అప్పుడు వాళ్ళు మీ ఒరిజినల్ సర్టిఫికేట్లో అప్పుడు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఒకసారి వెరిఫై చేస్తారు. దాంతోపాటు అవన్నీ కరెక్ట్గా తీసుకొచ్చారా లేదా అని మళ్ళీ కాలేజ్ వాళ్ళు కూడా వెరిఫై చేస్తారనమాట. ఓకే, వెరిఫికేషన్ బై ద అడ్మిషన్ కమిటీస్ of the allotted college. The admission committee is responsible for scrutiny of the original certificate submitted by the candidate. In case of any discrepancy, the provisional allotment order for admission will be cancelled. సో ఇట్లా అంటే మీరు సబ్మిట్ చేసేటువంటి సర్టిఫికేట్లో కానీ ఇంకా వేరే ఎక్కడ ఏ చిన్న తేడా ఉన్నా, ఏ డిస్క్రిపెన్సీ ఉన్నా కూడా ఇమీడియట్గా మీ అలాట్మెంట్ అనేది, అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే, అది ఎప్పుడు దొరికినా సరే. ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయనంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇక మీకు ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అయితే ఈ నంబర్స్, తర్వాత ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే ఈ నంబర్స్, తర్వాత పేమెంట్ ఇష్యూస్ ఉంటే ఈ నంబర్స్, క్లారిఫికేషన్ ఆన్ రిగార్డింగ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అది కూడా టైమింగ్స్ ఇచ్చారు చూడండి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే, ఆన్ వర్కింగ్ డేస్ ఓన్లీ. వీళ్ళు మాత్రం వర్కింగ్ డేస్ ఓన్లీ అంటారు, బట్ నోటిఫికేషన్లు మాత్రం ఎనీ డే రిలీజ్ చేస్తారు. వీళ్ళు సాయంత్రం 6 తర్వాత రిలీజ్ చేస్తుంటారు, లేకపోతే సండే రోజు, పండుగల రోజు రిలీజ్ చేస్తుంటారు. సో ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి కాబట్టి చెప్తున్నాను. జస్ట్ ఇది అంటే టైం లేదు కాబట్టి పాపం వాళ్ళు కూడా ఇస్తుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తుంటారు. మనమే అలర్ట్గా ఉండాలి. ఇక ఈమెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు కొన్ని. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈమెయిల్ ఐడి, తర్వాత క్లారిఫికేషన్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈమెయిల్ ఐడి, తర్వాత పేమెంట్ ఫెయిల్యూరు, ఇంకా డబుల్ పేమెంట్ ఇట్లాంటివి ఉంటాయి ఈమెయిల్ ఐడికి. మీ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా పెట్టి మెయిల్ పంపాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మనకి ప్రాస్పెక్టస్ కూడా ఉంది. ఈ ప్రాస్పెక్టస్ను కూడా మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ టు పాయింట్ మనం అన్నీ కూడా చెక్ చేద్దాము. సో ప్రస్తుతానికైతే నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవి. ఓకే, మెయిన్గా మనం దీంట్లో చూడాల్సింది ఏంటి, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు డేట్స్ మాత్రమే మీకు ఇంపార్టెంట్ అనమాట. రేపు మార్నింగ్ 5వ తారీఖు, ఆగస్ట్ 5వ తారీఖు మార్నింగ్ 6 o'clock నుంచి 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు ఈవినింగ్ 6 వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇక ఈ డేట్స్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకున్నట్లయితే మనకి 12 వరకు ఇచ్చారు కదా, 13వ తారీఖు లేకపోతే 14వ తారీఖు వెరిఫికేషన్, అదే వెరిఫై చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుంది 13 లేదా 14 తారీఖు, ఆర్ బిఫోర్ ఆగస్ట్ 15th అనమాట. దాని తర్వాత మనకి 1 or 2 days టైం ఇస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, మీ నేమ్ కరెక్ట్గా పడలేదు, లేకపోతే మీ కేటగిరీ కరెక్ట్గా లేదు దాంట్లో, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా మెయిల్ పెడితే ఆ మెయిల్ని చూసి వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేసినట్లయితే వాటిని చెక్ చేసి ఓకే అయితే అప్పుడు వాటిని కరెక్ట్ చేసి రెక్టిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అది వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా, అంటే సీట్ వస్తుంది అన్న హోప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ రిజిస్టర్ చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ ఫాలో చేస్తూ ఉండండి.